ఐ వాంట్ కట్టు. చూడొచ్చు నేను మంచి నీళ్ళు అవుతున్నా ఇచ్చిన బొబ్బుల్లోకించి. హే గైస్, ఈరోజు మన స్టైల్లో మనం చికెన్ రెసిపీ చేయబోతున్నాం. గైస్ మీరు రెడీయా? రెడీ. అవును కరెక్టే. ఫస్ట్ జరంతా మట్టి ఎండాలి, ఇప్పుడు కాలేదు. ఇది చేద్దాం మరి. గాయస్ చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. దాదాపు అర్ధ గంట నుంచి ఇన్ని కట్టెలు చేసిరు. రియల్లీ అన్బిలీవేబుల్. సో గాయస్, ముందు మనము చికెన్కి కాట్లు పెట్టుకోవాలి. అన్నీ కింద మీద చవంటాలు కదా. దాంట్లో మాసం వస్తుండొచ్చు బ్రో. ఓకే గాయస్ చూడొచ్చు, చికెన్ ఇందులో మనం ఇప్పుడు ర్యాప్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనము రోస్ట్ చేయబోతున్నాం. సో గాయస్ ఇప్పుడు మనం దీనికి మట్టిని రుద్దబోతున్నాం. కమన్ రాజేష్. గుడ్డు కోటింగ్ రావాలి. మంచి A few moments later. గాయస్ చూడండి, మధ్యలో బొగ్గు అయిపోయింది. అక్కడ కనిపిస్తుందా మీకు? గాయస్ సాయంత్రం 6:30 అవుతుంది. అది ఇంకా కుక్ అవుతూనే ఉంది. అక్కడ మా వాళ్ళని చూడొచ్చు, ఆకులు తీసుకొచ్చి ఇస్తరాకులు కొడుతున్నారు. ఇంకోటి పెడతారా? మొత్తం 4 ఆకులు ఇస్తరాకు వేస్తూ. గాయస్ 6:45 అవుతుంది. ఇది ఇంకా కుక్ అవుతూనే ఉంది. 2000 years later. గాయస్ 7 o'clock అవుతుంది. చూడొచ్చు
మన పని ఏం లేకుండా అది విసిపోయింది. మసాలా మసాలా వస్తుంది. గాయస్ ఆ సూప్ కూడా అన్నకి అనుకో. అది చూపి. సో గాయస్ ఫైనల్లీ మన రోస్టింగ్ రెడీ అయిపోయింది. బొక్క కూడా కట్ అయిపోయింది ఈజీగా. సో గాయస్ చాలా ఫైనల్లీ ఇట్లా గాయస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందంటే ఇట్లా గుంజితో వచ్చేస్తుంది పీస్. నా ఫోన్లో స్టోరేజే లేదు అసలు. అవి తీసి పక్కకి ఆకుల ఫస్ట్ ఇంత ఈజీ కట్ అయిపోతుంది బ్రో. సో దాని పొట్ట గాయస్ పీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. చూడొచ్చు మీరు, చాలా ఈజీగా పీస్ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము ఇక్కడ మంటలో పెట్టింది వచ్చేసి 2 hours పెట్టామన్నమాట. 2 hours కంప్లీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పీస్ అయితే చాలా బాగా ఉడికింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. గాయస్ చీకటి అవడం వల్ల ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినాం. నెక్స్ట్ వీడియో నుంచి పర్ఫెక్ట్ వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. మీకు వీడియో నచ్చినైతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.